నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ పోటీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది 5 అంశాల ఎజెండాగా గాంధీ భవన్లో ఇవాళ పీఏసీ సమావేశం నిర్వహించారు లోక్సభ ఎన్నికల వ్యూహంతో పాటు 6 గ్యారంటీల అమలుపై భేటీలో చర్చించారు తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి కృషి చేసిన ఏఐసీసీ నేతలకు పీఏసీ ధన్యవాదాలు తెలిపారు గ్రామ సభ్యులు పెట్టి అర్హులైన వారికి రేషన్ కార్డులు అందించేలా చర్యలు తీసుకుంటామని 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని పీఏసీ వెల్లడించింది తెలంగాణలో మీరు తెలంగాణ తల్లిగా ఇక్కడ పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు దయచేసి మా విజ్ఞప్తిని మీరు స్వీకరించాలని ఇక్కడికి రావాలని యునానిమస్ గా పిఎస్సి కమిటీ తీర్మానం చేయడం జరిగింది మా యునానిమస్ గా తీర్మానం చేసి శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణలో లోక్సభలో పోటీ చేయాలని యునానిమస్ తీర్మానం చేసి ఈ యొక్క ఉత్తరం కూడా రాసి అక్కడ హైకమాండ్ ఖర్గే గారితో రిక్వెస్ట్తో సహా సోనియా గాంధీకి రిక్వెస్ట్ చేయబోతున్నాం దయచేసి మీరు తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్ పోటీ చేయండి గతంలో కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసినారు అదే చరిత్ర మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి తెలంగాణ మీరు ఇచ్చిన తెలంగాణలో మీరు తెలంగాణ తల్లిగా ఇక్కడ పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు దయచేసి మా విజ్ఞప్తిని మీరు స్వీకరించి పార్లమెంటులో ఒక్క రోజే 78 సభ్యులను సస్పెండ్ చేశారు ఉభయ సభల నుంచి మొత్తం 92 మంది వరకు సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు విపక్ష సభ్యులందరినీ అధికార పక్షం సస్పెండ్ చేసిందనే చెప్పాలి 14 మంది ఎంపీలను సస్పెండ్ చేసింది 78 మంది సభ్యులను సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకున్నారు వీళ్లంతా శీతాకాల సమావేశాలు మొత్తానికి హాజరు కాకుండా సస్పెండ్ వేటు వేశారు హైదరాబాద్ లోని పలు పబ్బుల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10, 36, 45తో సహా పలు పబ్స్లలో డ్రగ్స్ గంజాయి అమ్మకాలపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు తొలిసారిగా స్నిప్నర్ డ్రగ్స్ తో సోదాలు చేపట్టారు బిగ్ బాస్ ఫైనల్ ముగిసిన అనంతరం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో వెలుపల జనం అత్యుత్సాహం చూపించారు స్టూడియో నుంచి బయటకొచ్చే కార్లపై దాడికి తెగబడ్డారు తొలుత రన్నర్ అప్ అమర్దీప్ కారు అద్దాలను ధ్వంసం చేశారు కాసేపటికి బయటకొచ్చిన ఈ సీజన్ కంటెస్టెంట్ అశ్విని వాహనం పైన దాడి చేశారు ఇది ఒక్కటే కాదు వెనకాలది ఒక్కటే కాదు ఫ్రంట్ కూడా ఒకసారండి చూడండి ఇప్పుడు మీరు ఎంత హర్ట్ చేస్తే మమ్మల్ని మేము ఏమైపోవాలండి హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ అండి అంటే మీరు ఫ్యాన్స్ ఫైన్ అండి మేము కష్టపడి దానికోసమే ప్రతిరోజు మేము కష్టపడేది మాకు ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కావాలి మాకు కూడా ఒక మంచి నేమ్ కావాలి ఇండస్ట్రీలో అని చెప్పి మేము కష్టపడతాం కానీ ఇట్లా మీరు ఇంత గలీజ్గా మీరు పంచాయతీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క కుటుంబ సమేతంగా శ్రీ రామప్ప రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సీతక్క మాట్లాడుతూ అందరి సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అని మంత్రి సీతక్క అన్నారు అంతా ఊహించినట్లుగానే బిగ్ బాస్ విజేతగా తెలంగాణ ప్రాంతానికి చెందిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు
పాపులర్ షో బిగ్ బాస్ కు అష్ట కష్టాలు పడి ఎంట్రీ ఇచ్చాడు. ఎట్టకేలకు నిన్నటి వరకు వినోదాన్ని పంచిన 7వ సీజన్ బిగ్ బాస్ రియాలిటీ షో ముగిసింది. అక్కినేని నాగార్జున చివరకు విన్నర్ ను ప్రకటించారు. నటుడు శివాజీ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. కాకినాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని అంగన్వాడీలందరూ కాకినాడ ఆర్డీఓ ఆఫీసు వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షురాలు దడాల పద్మ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఇళ్లకియాకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ అంగన్వాడీల సమ్మె ప్రారంభమై 7 రోజులు గడుస్తున్నా ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలేదని విమర్శించారు. వ్యాప్తంగా అంగన్వాడీలందరూ చాలా ఐక్యంగా చేస్తున్నటువంటి సమ్మె 7వ రోజుకు చేరుకుంది. వీళ్ళందరూ కూడా నాడు ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర నాడు అంగన్వాడీలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం కంటే అదనంగా నేను జీతం చెల్లిస్తానని చెప్పినటువంటి మీ మాట ఏమయ్యిందని చెప్పి, ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి ఈ అంగన్వాడీలందరూ కూడా ప్రశ్నిస్తా వచ్చారు. మీరు చెప్పిన మాటనే ఎందుకు అమలు చేయలేదని చెప్పి నిలదీస్తున్నారు. ఈవేళ తెలంగాణలో అప్పటి నుంచే 2000 రూపాయలు సుమారుగా వాళ్ళకి వేతనం అధికంగా ఉంటే, ఇక్కడ 2000 తక్కువగా ఉంటే అదనంగా చెల్లిస్తానన్న వాడు అసలు కూడా చెల్లించేటువంటి పరిస్థితికి ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. అందువల్ల మా డిమాండ్, మా జీతం పెంచాలి, మీ మాట నిలబెట్టుకోవాలి, కనీస వేతనం 26,000 కూడా అమలు చేయాలి. చంద్రావతి, అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి, కాకినాడ జిల్లా. ఈరోజు మా రాష్ట్ర వ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా ఆర్టీఓ కార్యాలయాల వద్ద, ఆర్టీఓ గారి ఆఫీస్ వద్ద ఈరోజు సమ్మె కార్యక్రమం చేస్తా ఉన్నాము. ఈ రోజు మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, వేతనం పెంచాలి అనే డిమాండ్, అలాగే గ్రాట్యుటీ చెల్లించాలనే డిమాండ్, రాజకీయ జోక్యం లేకుండా హెల్పర్స్ ప్రమోషన్ ఇవ్వాలనే డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలి. అలాగే ఈ రోజు తెలంగాణ కన్నా అదనంగా వేతనం చెల్లిస్తానని ముఖ్యమంత్రి గారి హామీ ఏదైతే ఉందో తక్షణం కూడా మాకు అమలు పరచాలి. నిన్న కాక మొన్న వచ్చిన గవర్నమెంట్ ఇప్పటికే నిన్నే రిలీజ్ చేసింది. తెలంగాణలో 18,000 అంగన్వాడీ వర్కర్లకి 18,000 రూపాయలు, హెల్పర్లకి మినీలకి 13,650 రూపాయలు చెల్లిస్తామని చెప్పేసి ఈ జీవో కూడా మరి ప్రకటించిన సందర్భంలో ఇప్పుడు ఆంధ్రలో ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. మా వేతన డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ ని తక్షణమే పరిష్కరించాలి. అలాగే లబ్ధిదారులు ఈ రోజుకి 7 రోజులు బట్టి కూడా పిల్లలు, తల్లులు కూడా సఫర్ అవుతా ఉన్నారు. వెంటనే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వమే కానీ మాటల ప్రభుత్వం కాదన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి, లక్సటిపేట మండలాలలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందని వారు తెలిపారు. పార్టిసిపేషన్ అనేది మీ మండలం నుంచి దండపల్లి హెడ్ క్వార్టర్ నుంచి మొదలుపెట్టడం జరిగింది. దానికి ఇక్కడి నుంచి మొదలుపెట్టడం నిజంగా సంతోషంగా ఉందని నచ్చాలి. ఏదో కన్న ఊరు, కన్న తల్లి కన్న ఊరు అన్నట్టుగా ఖచ్చితంగా ఇక్కడి నుంచి మొదలుపెట్టడం జరిగింది. అందుకని కళ్యాణ లక్ష్మితో మొదలు పెడుతున్నాను. ఎందుకంటే ఆడపిల్ల పెళ్ళి కాబట్టి కళ్యాణ లక్ష్మి చాలా కాబట్టి కాంగ్రెస్ అయితే బంద్ చేయడం అప్పుడు చెప్పినా మళ్ళీ చెప్తాను. ఇలా మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇస్తుంది. ఇలా యాక్చువల్గా నా జ్వరం ఉంటే 2 రోజులు సిక్ ఉండాలి అంటే హాస్పిటల్ అడ్మిట్ అంటే రెస్ట్ తీసుకోమని చెప్పినా కూడా 4 నెలల రోజుల నుంచి చెక్కులు పెండింగ్ ఉన్నాయి. చాలా మంది ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో దీనికోసం ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా రావడం జరిగింది. వచ్చి అది కూడా ఇక్కడి నుంచే మొదలు పెడుతుంది. ఇవాళ నాగరాణి చెప్పింది మొదలే పిల్లలకైతే పెండింగ్ ఉన్నాయి ఎలక్షన్ టైంలో వచ్చిన చెక్కులు ఇవన్నీ సంక్రాంతి తర్వాత ఏదైతే మేము కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసిందో. కాంగ్రెస్ సేవాదళ్ ఏర్పడి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాకినాడ సూర్య కళామందిరంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. స్వతంత్ర సమరయోధులు బలుసు సామ్మూర్తి, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి మహాసభను ప్రారంభిస్తామని వారు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ
దేశ స్వతంత్రంలో కాంగ్రెస్ సమరయోధుల పాత్ర చాలా కీలకమని పేర్కొన్నారు. సో ముమ్మడివరంలో వాళ్ళందరూ కూడా టెంట్కి వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు నాకు కొన్ని ప్రధానమైనటువంటి 10 అంశాలతోటి అంగన్వాడీ వాళ్ళంతా కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. మా మిత్రులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, భట్టి గారు ఉప ముఖ్యమంత్రిగా, మా మంత్రివర్యులు సీతక్క గారు మంత్రివర్యులుగా బ్రహ్మాండమైనటువంటి నిర్ణయాలు తీసుకుని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా పరిశీలిస్తామని చెప్పి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎన్నికల సమయంలో పాదయాత్రకు వచ్చినప్పుడు అనేకమైనటువంటి ప్రామిసెస్ చేశారు వాళ్ళు అంగన్వాడీ వాళ్ళందరికీ కూడా, ఒకడు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. దాంట్లో ప్రధానమైనటువంటి ఈ 10 అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళ న్యాయపరమైనటువంటి కోరిక మినిమం వేజెస్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యం. సమాజంలో పనిచేసేటువంటి ప్రతి వ్యక్తికి కూడా గౌరవప్రదమైనటువంటి మినిమం వేజెస్ యాక్ట్ అనేటువంటిది ఉంది, చట్టం ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎవరైనా అంగన్వాడీ కార్యకర్త ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి జాబ్ ఇవ్వాలి, 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఇలా కొన్ని ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా వాళ్ళు పెట్టారు. సో వాటిలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీగా మేము సంఘీభావం తెలియజేస్తున్నాం. సిపిఐ కానీ సిపిఎం కానీ మాతో పాటు జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా కలిసి ఆంధ్రప్రదేశ్లో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల భాగంగా సోమవారం 6వ రోజు రామయ్య పరశురాముడి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పరశురామ అవతార రూపుడైన రామయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనార్థం మిథిలా స్టేడియంలో ప్రత్యేక వేదిక వద్ద వేంచేశారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు పరశురామునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.